లూకాసు వార్త 1వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు ఎవరైనా చూసిన వారు చదివి చూసుకోవచ్చు. దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా కదా. ఈరోజు మనము ఎవరిని జ్ఞాపకం చేసుకున్నామంటే మరియమ్మను జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఎందుకంటే యేసయ్య మరియమ్మ గర్భాన జన్మించాడు కదా. అంతేనా? మరియమ్మ గర్భాన యేసయ్య మన కొరకు జన్మించాడు. మనము చేసిన ప్రతి పాపాన్ని, దోషాన్ని, మనం అనుభవించాల్సిన ప్రతి శిక్షలు ఎదుర్కొంటాయి. ఆయన రక్తము చేత కడిగి పవిత్రపరచబడి పరలోకానికి మనల్ని చేర్చాలి ఉద్దేశంతో మనము అనుభవించాల్సిన ప్రతి ఒక్క శిక్షను కూడా ఆయన అనుభవించి మరణించి తిరిగి లేవడానికి ఆయన మన కోసం మరియమ్మ గర్భాన జన్మించాడు. హల్లెలూయా. ఒక పరిశుద్ధుడైన దేవుడు ఒక పరిశుద్ధురాలైన ఒక తన బిడ్డను ఏర్పరచుకున్నాడు కదా. మరియమ్మ గర్భాన ఆయన జన్మించాలంటే మరియమ్మ ఎంత పరిశుద్ధురాలుగా ఉందో మనము ఆలోచించాలి. ఆ సమయంలో అందరూ కూడా ప్రవక్తలు చెప్పిన మాటలు విని కన్యకైన నా గర్భాన దేవుడు జన్మిస్తాడు, కన్యకైన నా గర్భాన దేవుడు జన్మిస్తాడని అనేక మంది లేచి ఉన్నారంట. అయితే అంత మందిలోన దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? మరియమ్మను ఎన్నుకున్నాడు. ఆమె ధనవంతురాలు కాదు కదా, లేకపోతే ఆమె అతి సుందరాలు కాదు, లేకపోతే ఆమె సర్వైశ్వర్యాలు అనుభవిస్తున్నటువంటి స్త్రీ కాదు. ఆమె పేదరాలు, సామాన్యమైన మానవురాలు. ఆమె అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే ఒక దేవుడు జన్మించాలి ఒక గర్భాన అంటే మామూలుగా మనం రీతిగా చూసినట్లయితే సర్వసుఖాలు కలిగిన ఇళ్లలో జన్మించాలని అనుకుంటారు. అవునా కదా కదా. ఎవరు కూడా దీనులుగా దరిద్రులుగా ఈ లోకాన జన్మించాలని ఎవరు కోరుకోరు. మనకు కడుపున పుట్టిన పిల్లలే ఒక్కొక్కసారి ఎందుకు ఇంత దరిద్రంగా పుట్టినామబ్బా, ఇట్లాంటి ఇళ్లలో పుట్టినామబ్బా, వాళ్ళు చూడు ఎంత ఘనంగా ఉన్నారు, ఎంత మంచి వస్త్రాలు ధరిస్తున్నారు, ఎంత మంచి తిండి తింటున్నారు, ఎంత మంచి ఇళ్ళలో ఉన్నారు, లేకేమో ఇటువంటి ఇళ్లలో జన్మించినారు అని అన్న పిల్లలు లేరా మన ఇళ్లలో ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు. మనం అటువంటి వారిని చూసాం, అటువంటి వారి మాటలు కూడా విన్నాం. అయితే
చేయాలి. చూడండి, అదే ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. 22వ వచనంలో చూసినట్లయితే ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. దయాప్రాప్తురాలా అంటే ఏంటి? దేవుని దయను ఆమె పొందుకుంది కదా. దేవుని దయను పొందుకోవాలంటే అంత తమాషనా కదా లేదు. ఎంతో కన్నీరు కారుస్తూ మనం కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు, దేవా నీవే నాకు తోడయ్యా, నీవే నాకు దిగ్గయ్యా, నీవు కాక నాకు ఎవరున్నారు ప్రభు అని మనము ఆయన పాదముల మీద పడి మనల్ని మనము తగ్గించుకొని ఆయనను హెచ్చించినప్పుడే మనము ఆయన దయలో పొందుతున్నాం. ఆమె ఏం చేసింది? దేవుని దయను పొందుకున్న స్త్రీగా ఆమె ఆ లోకంలో ఉన్నవి ఏమీ పొందుకోలేదు. ఇక్కడ కూడా ఆమె పొందుకుంది, దేవుని దయను పొందుకుంది, ఆయన కృపను పొందుకుంది, ఆయన రక్షకుడుగా ఆయన అంగీకరించింది కనుకనే ఆమె యొక్క గర్భాన దేవుడు ఫస్ట్ ఏమై ఈ యొక్క రక్షకుడు ఎవరి దగ్గర ఉదయించాడు? ఆయన గర్భములో. అంటే ఆయన తన స్వంత రక్షకుడిగా మొదట దేవుణ్ణి అంగీకరించాడు. యేసే నా దేవుడు, ఆయన తప్ప నాకెవరు లేదు. మనము కూడా మొదట ఏం చేయాలి? మన కుటుంబంలో కార్యము జరగాలన్నా, మన హృదయం దేవుని చేత అక్కబడి ఉండాలన్నా, ఆయన మనకు తోడుగా ఉండాలన్నా ఫస్ట్ మనం అంగీకరించాల్సింది రక్షణ. రక్షణ లేనిదే మన జీవితంలో ఏది లేదు, మన కుటుంబంలో ఏది లేదు. ఆయన రక్షకుడిగా మనకు అంగీకరించి ఎందరికన్నా అంగీకరిస్తారో వారి దేవుడి వారసులుగా, ఆయన నమ్మి బాప్తిసం పొందిన వారే ఆయన వారసులు. ఆయన నమ్మకుండా నీవు ఎన్ని ప్రార్థనలు చేసినా, బాప్తిసం లేకుండా ఎంతగా ఉన్నా కూడా టికెట్ లేక రైలు ప్రయాణం కదా. టికెట్ ఉంటే రైలు ఆ తీసి వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడగలరు. బస్ ఎక్కాలంటే టికెట్ ఉంటే ఆమె తీసుకున్నాడు ధైర్యంగా కూర్చోగలుగుతాం, ఉండగలుగుతాం. లేదంటే వాళ్ళు వచ్చిన పారిపోతామా, నిలబడతామా? ఆడుకుంటాం. ఎందుకంటే మనం దొంగలం కనుక కదా. బాప్తిసం లేకుంటే నీవు కూడా దేవుడి రక్షణ లేనివాడుగా ఉన్నట్లే. బాప్తిసం లేకుంటే నీవు కూడా దేవుడి దగ్గర దొంగవలే ఉన్నట్లే. ఫస్ట్ ఏం చేసింది? ఆయన రక్షకుడుగా అంగీకరించి పరిశుద్ధురాలుగా దేవుని దగ్గర జీవించింది. దయను పొందుకున్న స్త్రీగా ఉంది. ఆయన దయను పొందుకోవాలంటే ఎలా ఉంటుంది? 1 పేతురు 5వ అధ్యాయంలో ఆయన చేతి కింద, ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి. ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టముగా ఉంటారు. అహంకారం దేవునికి ఇష్టమో లేదు, ఎదురాడు దేవునికి ఇష్టమో లేదు. దేవునికి ఎవరైతే ఒబీడియంట్ గా ఉంటారో వారినే దేవుడు ప్రేమిస్తారు. మనం నోవాహును చూసినట్లయితే నోవాహు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? తల వంచుకొని చిత్తము ప్రభువా, అవునా, నోవాహు ఈ ఓడను తయారు చేయలేదా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. ఆయన కొలతలన్నీ చదివినప్పుడు నోవాహు ఏమన్నాడు? అందరిలాగా వాళ్ళు వేస్తున్నారని నువ్వు అసలు పిల్లలే వస్తుందా, అందరూ ఉదకానికి వస్తుందా అని ఏం చేశాడు? నమ్మకం కలిగి దేవుడి దగ్గర నిలబడ్డాడు. కనుకనే తనని తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. మరి ఒక దూత వచ్చి మరియమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా నీకు నీ యొక్క కడుపులో ఎస్ఐ ఉండబోతున్నానంటే ఆమె నమ్మాలా లేదా కదా. కానీ ఆమె ఏం చేసింది? నమ్మింది. చిత్తము బ్రహ్మ అని దేవుడికి ఎవరికి కదా. ఆయనను తనకు తాను దేవుడికి అర్పించుకుంది. తనకు తాను దేవుడు చెప్పినటువంటి ఆ మాటను లోబడే గుణాన్ని ఆమె కలిగి ఉంది. కాబట్టి చిత్తము బ్రహ్మ ఆయన స్వీకరించింది. అయితే ఆ కాలంలో కన్యకగా ఈమె ఉంది కదా, ఎంగేజ్మెంట్ అయిన స్త్రీగా ఉంది. ఆమె ఎలాగో ఇప్పుడు కడుపు తెచ్చుకుంటుందండి. లోకంలో మంచి అమ్మాని అంటారా? అన్నారు కదా. ఏమంటారు? నానా రకాలైన దూషణ మాటలు, నానా రకమైన అవమానాలు అన్నో ఎన్నో కూడా ఆమె జయించింది. ఎవరి కోసం? దేవుని కోసం.
ఎందుకంటే నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎన్నో వేల మంది స్త్రీలలో, ఎన్నో వేల మంది ఉన్న వాళ్ళు దేవుడు దేనికి పనికిరాని నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అన్న, ఎన్నుకున్నాడు దేవుడు నాతో మాట్లాడాడు అన్న ఆ ఒక్క విషయానికి ఆయన ధైర్యంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన కృపను నేను పొందుతున్నాను కాబట్టి నాకు భయం లేదు అని ఒక నిరీక్షణ కలిగి ఆమె ఏం చేసింది, ఆయన గర్భాన యేసయ్యను మోసింది. హల్లెలూయా. అదే మనము మనలాంటి వాళ్ళమైతే ఏం చేస్తామంటే, చిన్న శ్రమ వస్తే ఏమనుకుంటాం తెలుసా, యేసయ్య నా కడుపులో వస్తున్నప్పుడు నాకు శ్రమలు అని ఆలోచిస్తామా కదా. ఒక దేవుడు నా కడుపులో పుడుతున్నాడంట, అయితే నాకు సర్వసుఖాలు ఉండాలి కదా, కదా ధనం ఉండాలి, అన్ని ఉండాలి కదా, ఈ పేదరికం ఎందుకు ఉంటుంది, ఈ కష్టాలు ఎందుకు ఉంటాయి, ఈ శ్రమ ఎందుకు ఉంటాయి అని ఆలోచిస్తాం కదా. అయితే ఆమె లాగుంది దేవుని దగ్గర వాక్యం కలిగిన స్త్రీగా, ప్రవచనము నమ్మిన స్త్రీగా, దేవుని దగ్గర కట్టబడిన స్త్రీగా, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్న స్త్రీగా ఎలాగుంది, ఆమె నమ్మకం కలిగి శ్రమ అయినా సరే దేవుడు నన్ను రక్షిస్తాడు అన్న విశ్వాసంతో ఆమె ముందుగా వెళ్ళింది. ఆ విశ్వాసం ఉంది కాబట్టి మనకు ఇంతవరకైనా మనం మరణించిన మన పిల్లల కరమైన ఈ భూమి ఉన్నంత వరకు మనం మర్చిపోతామా? మర్చిపో. ఏదైనా గుర్తుకు వస్తే మనకు మొదట గుర్తుకొచ్చేది మరియమ్మ తల్లి. ఎందుకంటే ఆమె భూలోకానికి తెచ్చింది కనుక. ఆమె ఒప్పుకోకపోయినా లేకపోతే ఇంకొకటి ఏమైనా కానీ దేవుడు ఎన్నుకున్నప్పుడు మనము లోబడితేనే ఆయన చిత్తము సంపూర్ణంగా నెరవేర్చు. మన కుటుంబంలో కూడా దేవుని ఒకరిని ఎన్నుకొనింటాడు. ఆ ఎన్నుకున్న జీవితం దేవునికి అర్పించినట్లయితే వారు ఎలా మహాబలశాలుగా వాడబడతారు దేవునిలో. అలాగనే ఈమె కూడా అలాగున దేవునికి ఒక పనిముట్టుగా దేవుని దగ్గర వాడబడింది. అయ్యో రక్షకుడు నా కడుపులో నేను ఆయనకి ఇంకా బలంగా తోడుగా ఉండాలి. అలాగే ఉన్నట్లయితే నేను నా దేవుడిని లోకానికి పరిచయం చేసినట్లయితే ఎంతో మంది రక్షించబడతారని ఆమె ఎంతో త్యాగం చేసి మరియమ్మ తల్లి ఎలా ఎన్ని అవమానాలు వచ్చినా కదా కనడానికి స్థలము లేదు. మనం ఇప్పుడు పిల్లలు పుట్టక ముందే బెడ్లు తెచ్చి పెట్టుకుంటాం, ఉయ్యాలు తెచ్చి పెట్టుకుంటాం, కొత్త కొత్త డ్రెస్సులు తెచ్చి పెట్టుకుంటాం కదా, వాళ్ళకి సెక్యూరిటీగా ఉండాలని పిల్లల్లో నానా రకాలుగా తెచ్చి పెట్టుకుంటాం. ఆడవులం, అల్పులం, యోగ్యులం, ఆయన కాళ్ళకి కూడా మనము సమానం కాము. అయితే ఆ యేసయ్య మన కొరకు శ్రమ పడడానికి లోకానికి చేస్తున్నప్పుడు ఆయన ఏ సుఖము కోరలేదు. పశువుల తొట్టెలో కదా మన ఇళ్ళలో అందరికి మనకు పశువుల తొట్టె ఎలా ఉంటుంది, సెంట్రాల్స్ వస్తుందా లేదు కదా. మన పిల్లలకి ఏదైనా వాసన వస్తే ఏమన్నంటే వెంటనే మనం చూసేస్తాం కదా. పుట్టిన పిల్లలకు ఎప్పుడైనా అప్పటి కాలంలో ఏదో పాత చీరలు తీసి పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ పద్ధతే లేదు. ఆ ప్రెగ్నెంట్గా ఉన్న పిల్లలకి హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే కొత్త బట్టలు, కొత్త ఉయ్యాలు, కొత్త డ్రెస్సులు తెచ్చి పెడతారు. అయితే ఆ పక్క జరుగుతున్నటువంటి ఆ పశువుల తొట్టెలో యేసయ్యను పడబెట్టారు. అంటే మన పిల్లలనే మనము మానవులు చచ్చిపోతే ఎక్కడికి పోతామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎందుకు జన్మించినామో కూడా మనకు తెలియదు. అవునా? అందరం ఉంటాం, ఎందుకు ఉంటాం మనకు తెలుసా? తెలియదు. అందరిలాగా ఉంటాం, పెరుగుతున్నాం. దేవుడికి నమ్మకంగా ఉంటే పరలోకానికి వెళ్తాం, నమ్మకంగా లేకుంటే నరకానికి వెళ్తాం. అంతే, రెండే కాదు కదా. కానీ ఆయన వచ్చిందే మనల్ని రక్షించడానికి, ఆయన వచ్చిందే మనం చేసిన ప్రతి పాపాన్ని కడగడానికి, ఆయన వచ్చిందే మనం అనుభవించవలసిన ప్రతి శ్రమను కూడా ఆయన అనుభవించడానికి
పుట్టాడు. అయితే మనం ఆయన జన్మదినాన్ని ఇంత గ్రాండ్ డెకరేషన్ అయితేమి, మన బట్టలు అయితేమి, మన ఇళ్ళలో ఒక్కొక్క ఇంట్లో వేలు ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం. కానీ దేవుడు అవేవి కోరట్లేదు. మన బట్టలు కోరట్లేదు, మన విందు కోరట్లేదు, ఈ డెకరేషన్స్ కోరట్లేదు, అవి ఏమి దేవుడు కోరట్లేదు. ఆయన కోరుతుంది ఒకటే, మన హృదయం పరిమళ సువాసనగా ఆయనకు ఇవ్వాలి. మన హృదయం ఆయనకు నచ్చే విధంగా ఉండాలి. మన హృదయం కంపు కొట్టే విధంగా ఉండకూడదు. మరి యొక్క తల్లి అన్ని శ్రమలు పడుతూ ఆ గాడిద మీద నిండు చూడాలు ఆ రోడ్లలో వెళ్తూ కదా, అప్పుడే ఇంకా మంచిగా సిమెంట్ రోడ్లు లేవు, బస్సులు లేవు, రైలు లేవు, కార్లు లేవు, ఏమి లేవు. ఒక ప్రత్యేకత లేదు. అంటే ఏదైనా ఒకటి గతుకులు అమ్మ అయ్యా అంటాం మన నిండు చూడాలుగా ఉన్నప్పుడు. మరి ఆమె ఆ నిండు చూడాలుగా ఉన్నప్పుడు ఆ గాడిద మీద అలా వెళ్తున్నప్పుడు ఆమె ఎంత శ్రమ అనుభవించుంటుంది. తర్వాత ఆ యొక్క డెలివరీ కావడానికి స్థలం లేనప్పుడు ఆమె ఎలా డెలివరీ అయింది, అది ఎవరికి తెలుసు? మనకే ఎక్కువగా తెలుసు అవునా? కానీ ఆయన అన్ని శ్రమలు పడి యేసయ్యని లోకానికి తెచ్చింది. అయితే అంతకంటే ఎవరు పడని శ్రమను యేసయ్య మన కొరకు పొందడానికి లోకానికి పరిశుద్ధురాలైన స్త్రీ అయిన మరియమ్మ గర్భాన్ని నిర్మించి ఆయన దయను ఆమె పొందుతుంది కనుక, ఆయన కృపను ఆమె పొందుతుంది కనుక, ఆయన ఆమెకు తోడై ఉన్నారు కనుక ఒక దూత వచ్చి ఆమెతో మాట్లాడింది. ఆ కాలంలో దూతలు మాట్లాడాలంటే సమాజా కాదు. ఎందుకంటే పంటికి పన్ను కంటికి కన్ను అనే కాలంలో ఆ కాలం. అప్పుడు క్షణాగుణం అనేది లేదు. ఇప్పుడైతే మనకు క్షణాగుణం ఉంది. ఆదరణకర్త మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం ఇలాగూ జీవిస్తున్నాం. అదే ఆ కాలంలో అయితే మనం ఇలాగూ అటువంటి కఠినమైన స్థితిలో ఆమె ఎంత పరిశుద్ధురాలుగా ఉందో కాబట్టి ఆ యొక్క దూతలో చూడగలిగింది, ఆ యొక్క దయలో పొందుకోగలిగింది. మనము కూడా ఎలాగ ఉండాలంటే ఒక మరియ వలె మనమందరము ఉండాలి. ఆయన మనందరినీ పురుషులనైతేనేమి స్త్రీలనైతేనేమి మనలో ఆయన ఏమీ ఆశించలేదు, కానీ ఆయన ఆరాధించాలని ఆశపడుతున్నాడు. అయితే మనం ఎప్పుడు ఆయన స్తుతించాలని ఆశపడుతున్నాడు, ప్రార్థించాలని. ప్రార్థన అంటే ఏంటంటే మనము దేవునితో ప్రతిరోజు మాట్లాడాలి. ఆయనతో మనం ప్రతిరోజు మాట్లాడితేనే మనము బాగుంటాం అవునా? మన పిల్లలతో, మన తల్లిదండ్రులతో, మన కుటుంబస్తులతో ప్రతిరోజు ఎలాగో మాట్లాడతామో అలాగే మనం ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి. నువ్వు దేవునితో ప్రతిరోజు మాట్లాడితే నీ ఆపద నుంచి తప్పించబడతావు, నీ రోగం నుంచి తప్పించబడతావు, నీవు నరకానికి వెళ్ళే మార్గం నుండి తప్పించబడతావు. మెయిన్ ఏమంటే ఈ శాపాలు కాదు, లేకపోతే అవసరాలు కాదు, అక్కలు కాదు, అవన్నీ కాదు, కానీ పాపము నుండి నీవు తప్పించు. దేవునితో నువ్వు ఎప్పుడైతే ఎక్కువ సహవాసం కలిగి ఉంటావో, దేవునితో నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో పాపము జోలికి నువ్వు వెళ్ళవు. ఆ నరకానికి వెళ్ళే ఏ మార్గము జోలికి నీవు సాతాను వచ్చి నీకు పడగొట్టాలని చూసినా దేవుడు పక్కన ఉండి నీకు ధైర్యం చెప్పి దాన్ని గట్టించే శక్తిని దేవుడు కదా. సాతాను ఎన్నో ఆ కలవరాలు తేవచ్చు, అనారోగ్యత తేవచ్చు, దరిద్రం తేవచ్చు, ఇంకా నానా రకాలమైన ఏవైనా తేవచ్చు, కానీ దాన్ని గద్దించే శక్తిని దేవుడు ఎప్పుడు ఇస్తాడు? నీవు కూడా మరియమ్మ తల్లిలాగా దేవునికి పరిశుద్ధులుగా ఉండి ఆరాధించాలి, ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. అప్పుడు విన్నట్లయితేనే నీవు కూడా మరియమ్మ తల్లి ఎలాగో యేసయ్యని మోసేటటువంటి అదృష్టాన్ని తెచ్చుకుంటూ నీవు కూడా ఆయనను ధరించుకున్న అదృష్టాన్ని తెచ్చుకుంటావు. నీవు కూడా మరణించిన తర్వాత నేను ఎక్కడికి పోతానో ఏమోలే అనే స్థితిలో కాకుండా నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తానని ఒక ఆశ కలిగి, నిరీక్షణ కలిగి జీవిస్తాం. మనమందరం కూడా అలాగే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థించుకున్నాం. అందరి మొక్కలు ఇచ్చినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం. స్తోత్రం
స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకే స్తోత్రాలు 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మీకే వందనములు చెల్లిస్తా ఉంటున్నాము అయ్యా. నేటి దినములో ప్రభా మరియమ్మ తల్లిని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఒక సమయాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, అయ్యా నీకు ఇష్టమైన దాసురాలని, నీకు నమ్మకంగా ఉన్నాను ఆయన నీ దాసురాన్ని ఎంచుకొని ఆమె గర్భమున ప్రభా జన్మించిన దేవుడు మా కొరకు నాయన మేము చేసిన ప్రతి పాపాన్ని దోషాన్ని దేవా మీరు కడగడానికి, దేవా మేము అనుభవించవలసిన ప్రతి ఒక్క ప్రతి శిక్షను మా కొరకు అనుభవించడానికి, అయ్యా మా పాపములు కడగడానికి పరిశుద్ధ రక్తం కావాలి. కాబట్టి ప్రభా నీకంటే పరిశుద్ధులు నీలాంటి పరిశుద్ధ దేవుడు ఎవరున్నారు ప్రభా? నీలాంటి పరిశుద్ధ రక్తము మా కొరకు కాచి మరణించి తిరిగి లేయడానికి నీవు తప్ప ఎవరు లేరు కనుక ప్రభా మా కొరకు ఈ లోకాన్ని జన్మించిన దేవా నీకే స్తోత్రాలు 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 చెల్లిస్తా ఉంటున్నాం. అయ్యా మరియమ్మ ప్రభా, అయ్యా నా తండ్రి దీనురాలిగా, అయ్యా నా తండ్రి నీ కృప పొందుతున్న బిడ్డగా, అయ్యా ప్రభా ఉంది కనుక నువ్వు తోడుగా ఉంది. ఆయన ప్రభా అయ్యా నిన్ను గర్భాన మోసినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, అయ్యా ఎన్ని ప్రభా ఆటంకాలు కలిగినా, అయ్యా రాజు చెప్పాలని చూసినప్పుడు దాగుతున్నా, అయ్యా ఏ సమయంలో అయినా కూడా ప్రభా నువ్వు కాపాడిన దేవుడుగా ఉన్నావు నా తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. నా రక్షకుడువయ్యా, ఆలోచన కర్తగా, ఆశ్చర్యకరుడుగా, బలవంతుడైన దేవానికి తగ్గిన సమాధానంగా కర్తగా ప్రభా మా మధ్య ఉన్నవాడా, మా కొరకై వచ్చినవాడా, నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నామయ్యా. నీకు సరైన దేవుడు ఎవరున్నారు ప్రభా? నీలా నిష్కల్మషంగా జన్మించిన వారు ఎవరున్నారయ్యా? నీలా పరిశుద్ధంగా జన్మించిన వారు ఎవరున్నారయ్యా? మరణించినంత వరకు కూడా ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకపు పాపము అంటకుండా పరిశుద్ధిగా జీవించి మరణించి తిరిగి లేచిన వారు ఎవరున్నారు ప్రభా? నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతి 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 నాయన. నీ ప్రేమలో ఉంది నన్ను ఎడబాటుగా అనుభవించింది కనుకనే ప్రభా మా కొరకు నా తండ్రి ఈ లోకంలో జన్మించిన దేవుడు. నేను ప్రభా మేమందరం గుర్తుకు చేస్తున్నా అది ఈ రోజు ఒక్కరోజే కాదు ప్రభా, ప్రతిరోజు నీవు మా కొరకు ఎలాగ జన్మించావో, ఎలాగ మరణించావో, ఎలాగ తిరిగి లేచావో, మేము చేసిన ప్రతి పాపము నిమిత్తమై ఎలాగ శ్రమ అనుభవించావో దేవా ప్రతిరోజు గుర్తుకు చేసుకుంటూ పాపము వైపు చూడక, పాపం వైపు అడుగు వేయక నీలో ఉండి నీలో బలపరచబడుతూ అయా చీకటిని అయా ప్రభా తీసివేయడానికి వెలుగుగా మా కొరకు
తండ్రి